ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు అంతర్గత వివాదాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా గట్టి షాక్నిచ్చింది. బీఆర్ఎస్ లో కష్టకాలం నడుస్తున్న సమయంలో గువ్వల రాజీనామా చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, చడీ చప్పుడు చేయకుండా గులాబీ పార్టీని వీడటం పార్టీ కార్యకర్తలకే కాదు, సామాన్య జనానికి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి తాను రాజీనామా చేశానని చెబుతున్నప్పటికీ స్వలాభం కోసం పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారాంతరంలో గువ్వల బాలరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అక్టోబర్ 6న అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీలో చేరిన గువ్వల బాలరాజు 2009లో నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి గులాబీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ నేతగా ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశమిస్తూ అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలై నిన్నటి వరకు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సడన్ గా రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా అధినేత కేసీఆర్ కు పంపించారు. కొంతకాలంగా అచ్చంపేట నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న గువ్వల అతి త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ గువ్వల పొలిటికల్ కెరియర్ పై భరోసా ఇవ్వడంతోనే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరటానికి ప్రధాన కారణమేంటో రాష్ట్ర రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 2023లో బీఆర్ఎస్ పార్టీని కూల్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో బీజేపీ 100 కోట్లకు డీల్ కుదుర్చుకుందని ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారంలో గువ్వల బాలరాజు కీ రోల్ చేయటం, అదే విషయంలో ఆయనపై గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి పెరగటం, ఈ కారణంగానే పార్టీని మారేందుకు సిద్ధమైనట్లు నియోజకవర్గంలో కింది స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గువ్వల వర్షన్ మాత్రం మరోలా ఉంది. తనను కాంగ్రెస్ లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారే అని చెబుతున్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించలేదని, తన అనుచరులు జిల్లా ప్రజల అభిప్రాయాల ప్రకారం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. పార్టీకి రాజీనామాకు ముందే గత కొద్ది రోజుల నుండి బాలరాజు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నట్లు సమాచారం. తాను పార్టీ మారుతున్నానని, తనతో వచ్చేవాళ్లు ఎవరైనా ఉంటే రావచ్చని, తాను మాత్రం పార్టీ మారేందుకు పూర్తిగా సిద్ధమై ఉన్నానని మండల స్థాయి నాయకులు కొందరితో చర్చించినట్లు సమాచారం. అయితే ఆశించిన స్థాయిలో కింద స్థాయి నాయకులు మాత్రం గువ్వలతో వెళ్లేందుకు సానుకూలంగా లేరు. మరోవైపు గువ్వల రాజీనామాతో అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో పెద్ద మొత్తంలో కేటీఆర్ ని కలిసి పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.